గైస్ నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇమ్మాడి రవి అలియాస్ ఐబొమ్మ రవి తెలిసిందే అతని గురించి. మనలో చాలామందికి అతనంటే చాలా ఇష్టం కూడా. బికాస్ అతని వల్ల ఎన్నో సినిమాలు ఫ్రీగా చూశారు అండ్ మంచి క్వాలిటీ కంటెంట్ కూడా ఇచ్చాడు. అంటే లైక్ ఓటీటీకి వచ్చిన తర్వాత థియేటర్స్లో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యేవి కాదు. సో అందుకని అతనంటే చాలామందికి ఇష్టం. సో అలాంటి ఒక పర్సన్ బేసిక్గా ఇప్పుడు దొరికిపోయాడు, అరెస్ట్ అయిపోయాడు. అండ్ అతను అరెస్ట్ అయినప్పుడు చాలామంది అతనికి సపోర్ట్గా నిలబడ్డారు. అంతా జరిగింది. అండ్ మొత్తం అందరూ ఆల్మోస్ట్ 95% ఆఫ్ పీపుల్ రవిని అయితే సపోర్ట్ చేశారు. సో ఎందుకంటే అందరం కూడా జనరల్గా ఆడియన్సే కదా. సో మిడిల్ క్లాస్ పీపులే కదా. సో దాంట్లో చాలామంది మరి ఇంకా అతను చేసింది రైటే అని చెప్పి ఆలోచించారు. సో అతను సపోర్ట్ చేశారు. సో అంతా బాగానే ఉంది. బట్ ఇండస్ట్రీ వాళ్ళకైతే మటుకు అతని వల్ల లాస్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇండస్ట్రీ వాళ్ళు అయితే సపోర్ట్ చేయరు. ఈవెన్ ఒక్కరు కూడా అలాంటి వాళ్ళని అయితే సపోర్ట్ చేయరు. బికాస్ అది ఇండస్ట్రీకి అగైనిస్ట్ కంప్లీట్గా. సో ఏదో ఒపీనియన్స్ బేస్డ్ కూడా కాదు అది, లేదంటే ఐడియాలజీస్ బేస్డ్ కూడా కాదు. ఇప్పుడు శివాజీ గారి ఉంది ఇన్సిడెంట్, అందులో శివాజీ గారి పక్క కొంతమంది, శివాజీ గారికి ఆపోజిట్గా కొంతమంది ఉన్నారు. సో బట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే దాంట్లో ఇంకా అందరూ కూడా ఇంకా రవి వైపు యాంటీగానే ఉంటారు ఇండస్ట్రీ నుంచి అయితే మాత్రం. సో అది జరిగింది. సో మొత్తం చాలా డిస్కషన్స్ అయితే అయ్యాయి. సో ఫైనల్గా అరెస్ట్ చేసిన తర్వాత చాలా రోజులకి TV9 ఇంటర్వ్యూలో కనబడ్డాడు ఆయన. అంటే ఇంకా రవి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మాట్లాడడానికి. పోలీసులు కూడా ఎక్కువ తిట్టలేకపోతున్నారు, మీడియా పర్సన్ కదా అని చెప్పి, పైగా TV9 కొంచెం బాగా పాపులర్ కూడా కదా అని చెప్పి ఎక్కువ తిట్టలేక వాడు కూడా ఏం అనలేకపోతున్నారు. కానీ ఆయన మటుకు ఏదేదో కంటెంట్ రప్పించడానికి చాలా గట్టిగా ట్రై చేశాడు. అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, మైక్ నోట్లో పెట్టేస్తుంది అన్నట్టు వెళ్ళిపోయాడు మా మీదకి. అలా చాలా చేశాడు ఆయన. సో అక్కడ రవి ఏంటంటే కొంచెం చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. అండ్ లైక్ ఎట్లా అంటే నేను చెప్పానా మీకు అది నాదని అట్లా చాలా చెప్పాడు ఆయన. సో ఆయన అంటే ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు. జస్ట్ ఆయన మటుకు ఆయన ఉండి ఆయన బేసిక్గా ఎక్కువ మాట్లాడకపోతేనే బెటర్ కూడా. ఎందుకంటే కోర్టు ఆల్రెడీ అంటే కేసు ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి, అండ్ దీని గురించి బెయిల్ పిటిషన్లు కూడా అప్పటికే అప్లై చేసి ఉన్నారు కాబట్టి ఇంకా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఏం మాట్లాడకపోతేనే కరెక్ట్. అండ్ అతను కూడా అందుకే ఏం మాట్లాడలేదు. సో తర్వాత తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు. అంతవరకు ఫైన్. సో తన మీద ఒక 5 కేసులు అయితే పడ్డాయి మొత్తానిగా. అండ్ ఆ 5 కేసులు రిలేటెడ్గా కూడా బెయిల్ పిటిషన్స్ అయితే అప్లై చేసుకున్నాడు కోర్టులో. సో ఇవాళ కాదు యాక్చువల్గా నిన్న ఆ బెయిల్ పిటిషన్ అయితే వచ్చింది. ఆ బెయిల్ పిటిషన్ తాలూకా తీర్పు అయితే వచ్చిందనమాట. సో దాంట్లో ఏంటంటే కోర్టు అతని బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేసింది. సో రవికి అయితే బెయిల్ ఇవ్వట్లేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకెప్పుడైనా మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసుకుంటే అప్పటి వరకు మేబీ అప్పుడు ఏమైనా వేరే తీర్పు ఏమైనా రావచ్చేమో కానీ, బట్ అప్పటి వరకు అయితే మాత్రం ఇంకా జైల్లో ఉండాల్సిందే. బెయిల్ పిటిషన్ అయితే రిజెక్ట్ అయింది. సో దానికి రీజన్ ఏంటంటే పోలీసులు ఒక పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ బేసిక్గా వాళ్ళకి కన్విన్సింగ్గా అనిపించింది. అదేంటి అంటే ఇప్పుడు బేసిక్గా ఆ కేసు ఏదైతే అతని మీద పడిందో ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. అండ్ దర్యాప్తు కూడా దగ్గరకు వచ్చింది, అంటే చివరకు వచ్చింది. సో కేసు అంతా కూడా ఫినిష్ అయిపోయి ఇంకా ఛార్జ్షీట్ కొద్ది రోజుల్లో ఫైల్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి వాడు చెప్పిన దాన్ని బట్టి. సో దర్యాప్తు అనేది చివరకు వచ్చేసింది కాబట్టి ఈ టైంలో ఇతనికి కనుక బెయిల్ ఇచ్చినట్టయితే ఈ దర్యాప్తులో ఇంకా ఓవరాల్గా అతను చేసిన తప్పు ఏంటి అండ్ ఎక్కడెక్కడ నుంచి ఏ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, ఈవెన్ ఆ బెట్టింగ్ అమౌంట్ల కోసం కూడా అతను మీకు చెప్పానా నేను అంత సంపాదించానని అవన్నీ కూడా చెప్పాడు. బట్ అంటే అవన్నీ కూడా అతను తెలుస్తుంది కదా ఆబ్వియస్లీ. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో ఇవన్నీ కూడా బయటికి లాగుతారు కాబట్టి సో ఈ దర్యాప్తు అనేది పూర్తయ్యేంత వరకు అతను ఎట్టి పరిస్థితుల్లోని బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ బయటికి వెళ్ళినట్టయితే జైల్లోంచి బయటికి వెళ్ళాడంటే ఇంకా డైరెక్ట్గా వేరే దేశానికి వెళ్ళిపోతాడు. వేరే దేశానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అతనికి ప్రైవేట్ సెక్యూరిటీ అయితే పెట్టలేరు కదా. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టాలంటే పోలీసులను కాపలా పెట్టి అతను ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చెప్పి వెళ్ళాలి. అంటే చెబుతారు బేసిక్గా ఊరు దాటాలంటే ముందే పోలీసులకు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే వెళ్ళడానికి వీల్లేదు. ఇట్లాంటివన్నీ కూడా చెప్పినా కూడా జనరల్గా ఇది ఒకవేళ కంప్లీట్ అయిపోయినట్టయితే దర్యాప్తు అనేది ఫినిష్ అయినట్టయితే చాలా పెద్ద శిక్షే పడే అవకాశం ఉంది కదా. సో చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, ఇవన్నీ చెప్పి బయటకు పంపిస్తే ఎవరు ఊరుకుంటారు. సో ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ సెట్ చేసుకుంటారు. సో ఈజీగా ఏంటది వేరే కంట్రీస్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అంటే అన్లెస్ పాస్పోర్ట్ బ్లాక్ చేస్తే తప్ప. బట్ మనోడు బేసిక్గా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ గై కాబట్టి ఈ పాస్పోర్ట్ బ్లాక్ చేసినప్పటికీ కూడా ఎలాగైనా
ఏదో ఒక రూట్లో వెళ్ళిపోగలిగే సత్తా ఉన్నాడనే ఫీలింగ్ ఉంది అందరికీ. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి అలాంటి పర్సన్ బయటకు కనుక వచ్చినట్టయితే దేశం దాటి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ పర్సన్ ఈ కారణం చేతనే జైల్లోనే కంప్లీట్గా ఉండాలి, కంప్లీట్గా దర్యాప్తు అయ్యేంత వరకు బయటికి రాకూడదని చెప్పి పోలీసులు అయితే చెప్పారు. సో కోర్టు కూడా ఆ విషయంతో అంగీకరించింది. కోర్టు కూడా సరే ఇది కూడా వ్యాలిడ్ పాయింటే కదా అని చెప్పి బెయిల్ అయితే రిజెక్ట్ చేసిందనమాట. అండ్ ఇంకొకటి ఈ బెయిల్ రిజెక్షన్, ఈ కేసులు, ఈ జైల్లో పెట్టాలి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ అంటే ఎవరైతే పైరసీ చేస్తారో వాళ్ళని భయపెట్టడానికి చేస్తారో ఒక గట్టి ప్రయత్నం ఇది. అండ్ రవి కూడా ఇప్పుడు యాక్చువల్గా కోర్టులో నేను ఇక మళ్ళీ పైరసీ చేయను, నన్ను క్షమించండి అన్నట్టుగా మాట్లాడినట్టుగా బయటకైతే న్యూస్ వచ్చింది. సో అతను బెయిల్ పిటిషన్ కోసం చాలా రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా తెలిసింది. బట్ అయినా కూడా కోర్టు అయితే మటుకు ఆ బెయిల్ పిటిషన్ అయితే రిజెక్ట్ చేసింది. సో తను ఇప్పుడు అప్పుడే బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు. అండ్ మేబీ ఈ బెయిల్ పిటిషన్ని వేరే దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే మళ్ళీ రీఅప్లై చేస్తారు. అండ్ అప్పుడు అవ్వకపోతే ఇంకా వేరే కోర్టులకు వెళ్తారు, పై కోర్టులకు వెళ్తారు. సో అలా వెళ్ళి మేబీ ట్రై చేస్తారేమో ప్రస్తుతానికైతే. సో తనకి మంచి అంటే లాయర్ టీము వాళ్ళంతా ఉన్నారు. సో బెయిల్ అదంతా కూడా మేబీ ఫర్దర్గా అయినా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ అప్పుడు ఏం చేస్తారేమో మరి, ఇక పాస్పోర్ట్ సీజ్ చేయడము, బ్లాక్ చేయడము, లేదంటే ఇంటర్నేషనల్గా బ్లాక్ లిస్ట్లో పెట్టడం, అంటే ట్రావెల్ అనేది చేయకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టడం. సో ఇలాంటివి ఏమైనా అతని ఆధార్ కార్డ్స్ లేదంటే వేరే ఐడీస్ ఏవైతే ఉంటాయో అతనికి సంబంధించిన అన్ని ఐడీస్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టించి ట్రావెలింగ్లో సో అతను ఎక్కడికి వెళ్లకుండా ఏమన్నా చేసి అలాగేమన్నా ఆపుతారేమో. బట్ బెయిల్ అయితే ఇప్పుడు కాకపోయినా ఫర్దర్గా అయినా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయి గట్టిగానే. సో అది మరి సిచ్యువేషన్. సో అతనికైతే బెయిల్ రిజెక్ట్ అయింది. బట్ అతను లేకపోయినా, ఐబొమ్మ లేకపోయినా, బెప్పం టీవీ లేకపోయినా ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి, చాలా పైరసీ సైట్స్ ఉన్నాయి, చాలా పైరసీ భూతం అంటారు చూడండి, ఆ భూతాలు చాలానే ఉన్నాయి. సో మరి వాటన్నిటిని ఎలా ఆపుతారు ఏంటనేది ఇంకా మరి పోలీసుల చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఏదో కొంతవరకు ప్రయత్నిస్తున్నారు, కొంతవరకు బాగానే సక్సెస్ అయ్యారు కూడా ఇక కొన్నింటిని ఆపడం ద్వారా. బట్ అన్నీ అంటే కుదరదు, అన్నిటికీ అట్లాగా చేయలేరు కదా. ఇంకా ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఉంటాయి మూవీ రూల్స్, తమిళ ఎంబీ ఇలాంటి వాటన్నింటినీ కూడా ఆపగలరా లేదా చూడాలి మరి ఇంకేంటి సిచ్యువేషన్ అనేది. సో మనం వింటున్నాం ఎప్పటికప్పుడు పైరసీ రాకెట్ దొరుకుతున్నాయి అని చెప్పి, అంటే ఎంతమంది దొరికినా ఇంకా దొరుకుతూనే ఉన్నారంటే అది ఎంత పెద్దదో, ఎంత పెద్ద సిండికేట్ ఇంకా అర్థం చేసుకోవచ్చు మనం. సో అంత పెద్ద బిజినెస్ కూడా అయిపోయింది. అది సిచ్యువేషన్. సో దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఫైన్. ఇంకా మరి ఇంకా చూడాలి మరి ఇంకా ఎప్పటికి మేబీ ఇతనికంటూ ఒక పర్సనల్ లైఫ్ ఎలాగో ఉంటుంది తర్వాత. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అయినా సరే మేబీ ఫ్యూచర్లో అయినా సరే బెయిల్ ఇవ్వచ్చు వన్స్ ఛార్జ్ షీట్ అంతా ఫైల్ అయిపోయి అండ్ కేసు కంప్లీట్గా కోర్టుకు వెళ్ళిపోయినట్టయితే. సో అప్పుడు మేబీ శిక్ష పడిపోద్దేమో డైరెక్ట్గా. ఇంకా అప్పుడు బెయిల్ లేదు, ఇంకేమీ లేదు. ఇంకా అప్పుడు క్షమాభిక్ష కోసం అర్జీ పెట్టుకోవాలి, ఇంకా అంత అలాగే ఏమైనా చేసుకోవాలి ఇంకా అంతే. సో బట్ ఏమో నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఎంతో కొంత శిక్ష అయితే పడేలా చేస్తారు రవికి అయితే మాత్రం, అదైతే కన్ఫామ్. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం నార్మల్గా ఉంటాడా లేదంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడా అనేది క్వశ్చన్ మార్క్. సో అది అంటే డౌటే కదా. ఎందుకంటే జనరల్గా ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నన్నే అరెస్ట్ చేస్తారా, మీకు నేనేటో చూపిస్తా అని చెప్పి ఇంకా ఈ ఫ్యూచర్లో కూడా ఇండియాకి రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకొని వేరే కంట్రీకి వెళ్ళిపోయి అప్పుడు ఇంకా దండయాత్ర మొదలెడతారు. అట్లా కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఏమో మరి చూడాలి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో రవి బెయిల్ పిటిషన్ రిజెక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో బేసిక్గా కోర్ట్ ఏంటంటే ఇంకా లాజికల్గా ఆలోచించింది, అండ్ లాజికల్ అని కూడా కాదు, ఎండ్ ఆఫ్ ది డే ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఆలోచించింది. సో అది క్లియర్. సో మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ సిచ్యువేషన్ మీద, బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.